Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ రేవంత్ రెడ్డి, తెలంగాణలో వైసీపీ రీ ఎంట్రీ. కొండ సురేఖ వెనక ఎవరున్నారు? ఈ ప్రశ్నపై అనేక చర్చలు, ఊహాగానాలు 3-4 రోజులుగా జోరుగా సాగుతున్నాయి. నా బిడ్డ మాటలకు నాకు ఏం సంబంధం అనే సురేఖ సన్నాయి నొక్కులు ఎవరు నమ్మరు. కానీ హఠాత్తుగా ఎందుకు ఈ వివాదాన్ని గోక్కున్నట్టు? పరకాలలో రేవూరి నిలబడతాడు అని రేవంత్ రెడ్డి ఏదో సభలో చెప్పడం అనేది ప్రధాన కారణం కాదు. అసలు ఆ సీఎం వరంగల్ టూర్నే సురేఖ బహిష్కరించింది అంటే అప్పటికే ఏదో మొదలైంది అన్నట్టు. అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలి? రకరకాల కథనాలు, అభిప్రాయాలు, సందేహాలను వడగట్టి ఓ ఫ్రేములో బిగిస్తే ఓ సమీకరణం కనిపిస్తుంది. నిజం ఇదేనని చెప్పలేం. రాజకీయాలలో ఇదే నిజం, ఇది నిజం కాదు అని కూడా చెప్పలేం. కేసీఆర్ బిడ్డ కవిత నుంచి మొదలుపెట్టాలి. ఆమెకు కారణాలు ఏమైనా కానీ కేసీఆర్ కుటుంబంతో పొసగలేదు. కేసీఆర్కు కోపం వస్తే బిడ్డ, కొడుకు అని కూడా చూడడు. కోపగించాడు. ఫలితంగా ఆమె పార్టీకి, కుటుంబానికి దూరమైంది. ఓ పార్టీ పెట్టుకుని జనంలోకి పోతోంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టం. ఆమె కాళేశ్వరం అవినీతి నుంచి మొదలుపెట్టి అనేక అక్రమాల కథలు చెబుతోంది, ఇంకా చెబుతుంది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి అనగా రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది రాజకీయంగా. సో ఈ నష్టాన్ని పుడుచుకోవాలంటే కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టాలి. అందుకని తన జాన్ జిగ్రీ దోస్త్ జగన్మోహన్ రెడ్డిని కదిలించాడు కేసీఆర్. కాంగ్రెస్కు పడుతున్న వైఎస్ లెగసీ బాపత్తు ఓట్లను దెబ్బతీయాలి. తద్వారా కాంగ్రెస్కు నష్టం కలిగించాలి. కవిత బాపత్తు నష్టానికి ఇది విరుగుడు అన్నమాట. నిజంగా ఈ రోజుకు ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ తదితర పాత జిల్లాల పరిధుల్లో వైఎస్ మీద అభిమానం జనంలో ఉంది. హైదరాబాద్ నగర శివార్లలోనూ. అందుకని తెలంగాణలో మూసేసిన తన పార్టీ దుకాణాన్ని మళ్ళీ తెరవాలి జగన్. ఎలాగూ జనసేన, తెలుగుదేశం కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాయి కదా. తన జెండా కూడా మళ్ళీ ఎగరాలి. అది కాంగ్రెస్ ఓట్లను చీల్చి కేసీఆర్కు ఫాయిదా చేకూర్చాలి. తన ప్రబల ప్రత్యర్థి చంద్రబాబు పైన వ్యతిరేకత ప్రభావంతో జగన్ ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కూడా వ్యతిరేకిస్తున్నాడు బలంగానే. సో తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావద్దు, కేసీఆర్ రావాలి. అదొక సంకల్పం. అందుకనేమో ఈ మధ్య తనకు దగ్గరగా ఉండే వాళ్లతో ఓ మాట అంటున్నాడట. వారానికి 2-3 రోజులు హైదరాబాద్లోనే ఉంటానని, తెలంగాణలోనూ పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తానని, మరో 2-3 రోజులు తాడేపల్లిలో ఏపీ రాజకీయాలు చూస్తానని చెబుతున్నాడని ఓ సమాచారం. కట్ చేస్తే కొండ సురేఖ జగన్ మనిషి. తన కోసం రోసయ్య ప్రభుత్వంలోని మంత్రి పదవికి కూడా రాజీనామా చేసింది. మానుకోట రాళ్ల దాడిని ఎదుర్కొంది. సేమ్ కోమటిరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పట్ల వీరాభిమానం. రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ వ్యతిరేక క్యాంపు మనిషిగా గమనార్హం. పొంగిలేటి కూడా జగన్ వీర ఫ్యాన్. కానీ ఇప్పుడు బయటపడడం లేదు. చిన్నారెడ్డి, సురేఖ, రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి నిష్క్రమణ. పైకి కారణాలు వేరువేరుగా కనిపిస్తున్నా ఒకే అంతఃసూత్రంలో ఇమిడిపోతున్నాయి. సో జరుగుతున్న పరిణామాలన్నీ ఓ ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేసి దెబ్బతీయడానికేనా అనే సందేహాలు. సుస్మిత మాటల్ని ఓసారి గమనించండి. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డిని ఇంకా తెలుగుదేశం మనిషిగానే ముద్ర వేయడం. మరి కేసీఆర్, బీజేపీ కలిసి నడవబోతున్నాయి కదా. జగన్కు ఫాయిదా ఏంటి? ఈ క్యాంపుకి సహకరిస్తే? ఇది ఒక ప్రశ్న. పైకి మాత్రమే బీజేపీ కూటమి వేరు, జగన్ వేరు ఏపీలో. కానీ ఇప్పుడు జగన్ బీజేపీకి రహస్య స్నేహితుడే. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ లాగా. ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్లాన్లు ఆచరణలోకి వస్తున్నాయని కాంగ్రెస్ హైకమాండ్ అవగాహన చేసుకుందా? మీనాక్షి నటరాజన్, భట్టి, ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల నిజంగానే సానుకూలంగానే ఉన్నారా? వాళ్ళు హైకమాండ్కు చేరవేస్తున్న సమాచారం, నివేదికలు ఎలాంటివి? ఇది మరో కోణం. సో రేవంత్ రెడ్డి చుట్టూ ఇన్ని రకాల దిగ్బంధనాలు. అందరి టార్గెట్ రేవంత్ రెడ్డి. ఎందుకు? కేసీఆర్ను గద్దెదించింది తనే. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ మెయిన్ ఫేస్, క్రౌడ్ పుల్లర్. రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ను కదిలించగలిగేది తనే. అందుకే రేవంత్ రెడ్డిని కొట్టగలిగితే చాలు. మిగతా కాంగ్రెస్ నేతల్లో ఎవరికైనా అవసరం ఉంటే ఆసరాగా నిలబడడానికి కూడా కేసీఆర్ క్యాంప్ రెడీ. ఒక్కసారి రేవంత్ రెడ్డి దెబ్బతింటే వచ్చే ఎన్నికలలో ఇక మళ్ళీ నాకు అధికారం చాలా సులభం అనేది కేసీఆర్ ఆలోచనల సారాంశం. ఇదంతా ఓ కంగాళి సమీకరణం లాగా, చిత్రమైన పజిల్ లాగా ఉంది అనుకుంటున్నారా? ప్రస్తుతం అస్పష్టంగా ఉన్న ఈ పిక్చర్లో సురేఖపై హైకమాండ్ యాక్షన్ తరువాత ఇంకొంచెం స్పష్టత వస్తుంది. తెర వెనుక సూత్రధారుల వారము బయటకు వస్తుంది. డీలిమిటేషన్ జమిలీ వైపు ప్రయాణించే కొద్దీ తెలంగాణ రాజకీయాల దిశ కూడా మారబోతోంది. మొన్నటి తన కొత్త పలుకుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మర్మగర్భంగా చెప్పుకొచ్చింది కూడా దాదాపు ఇదే. ఒకటి మాత్రం క్లియర్, రేవంత్ రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్ పుట్టి మునగడం మాత్రం ఖాయం.